శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం ప్రారంభమైంది. 3 రోజులుగా జరుగుతున్న రథసప్తమి వేడుకలతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే రథసప్తమి తొలి పూజలో హోంమంత్రి అనిత, ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరదు, కళ్యాణి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భక్తులతో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం అరసవెల్లి అని తెలిపారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన వెంటనే ప్రకటించారని అచ్చెన్నాయుడు తెలిపారు. భక్తులతో పూజించబడుతున్నటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండగని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా గత సంవత్సరం అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం. అయితే ఈసారి గత సంవత్సరం ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకుని ఈసారి బ్రహ్మాండంగా గత 2 రోజుల నుంచి ఏ విధంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో మనందరం ఎంత ఆనంద ఉత్సవాలతో ఈ కార్యక్రమం పాల్గొన్నామో మనందరికి కూడా తెలుసు. దేశంలోనే భక్తులతో పూజించబడుతున్నటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి